తిరుపతిలో దీపావళి సంబరాలు ప్రారంభమయ్యాయి. నగరంలో ఎక్కడ చూసినా టపాసుల మోతతో మారుమోగుతోంది. 2 రోజులు వర్షాలు పడటంతో వ్యాపారులు ఇబ్బందులు పడ్డారు. ఇవాళ బాణాసంచా దుకాణాల వద్ద సందడి వాతావరణం. చిన్న పెద్ద అని తేడా లేకుండా పెద్ద ఎత్తున స్థానికులు తరలొచ్చి టపాసులు కొనుగోలు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. టెంపుల్ సిటీ తిరుపతి నగరంలో దీపావళి సంబరాలు అంబరాన్ని అంటుతూ ఉన్నాయి. ప్రత్యేకంగా అనుమతులు ఇచ్చినటువంటి టపాసుల దుకాణాల వద్ద ప్రస్తుతం కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం తిరుపతి నగరంలో ప్రత్యేకించి దీపావళి పండుగ అంటేనే చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా జరుపుకునేటువంటి పండుగ. ఈ ఏడాది కూడా అంతే పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా చాలా సంతోషంగా దీపావళి సంబరాలు చేసుకునేందుకు ముందస్తుగా టపాసుల దుకాణాల వద్దకు బాణసంచా దుకాణాల వద్దకు వస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే తిరుపతి నగరంలో నెహ్రూ మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్ వద్ద తాత్కాలికంగా అనుమతులు ఇచ్చినటువంటి 22 దుకాణాల వద్ద ప్రస్తుతం కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా పండగ జరుపుకోవాలన్నటువంటి ఆలోచనతో వీరంతా కూడా టపాసుల దుకాణానికి రావడం జరిగింది. ప్రత్యేకించి టపాసులు కొనుగోలు చేయాలంటే గతంలో చాలా ఇబ్బందికరంగా ఉండేది. అధిక రేట్లతో ఇబ్బంది పడేటువంటి ప్రజలు ఈసారి కాస్త ఉపశమనం పొందడం, తక్కువ రేట్లకే కొంత రేట్లు లభిస్తూ ఉండడంతో పెద్ద ఎత్తున కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం చాలా మంది గిఫ్ట్ ప్యాక్లకే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా గిఫ్ట్లు కొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూడొచ్చు ఈ యొక్క తిరుపతి నగరంలో నెహ్రూ మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్ వద్ద ఏర్పాటు చేసినటువంటి తాత్కాలిక దుకాణాలకు సంబంధించి ఇక్కడ కొనుగోలు చేయడానికి వచ్చున్నారు. కొంతమంది వ్యాపారులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకో ఎలా ఉన్నాయన్న గతంతో పోలిస్తే ఈసారి రేట్లు ఎలా ఉన్నాయి? కొనుగోలుదారులతో గత 2 రోజులుగా తక్కువగానే ఉంది. వర్షాల వల్ల ఎలా ఉన్నాయి? వర్షాల వల్ల కొద్దిగా వ్యాపారం తక్కువగానే ఉంది. కాకపోతే ప్రతి ఎవరి ఇయర్ రేట్లు అనేది ఇంక్రీజ్ అవుతా ఉంటుంది. ఇప్పుడు ఎప్పటిలాగే వ్యాపారం కొద్దిగా బాగుంటే బాగుంటుంది. ఒకసారి వానల వల్ల వ్యాపారం తగ్గుతుంది కొద్దిగా. మంచిగా చూస్తే దేవుడు వాన లేకుండా చూస్తే కొద్దిగా వ్యాపారం మాకు కొద్దిగా మేము కొద్దిగా కోలుకోగలుగుతాము. రేట్లు అయితే ఎక్కువ పెరుగుతున్నాయి. ఎవరి ఇయర్ పెరుగుతుంటాయి. 20% 30% ఎవరి ఇయర్ పెరుగుతుంది. అది మామూలు అండి. అంటే చాలా మంది ఎక్కువ రేట్లు ఉన్నాయంటారు. కొన్ని ఐటమ్స్ అయితే తక్కువ రేట్లు ఉన్నాయి. దానికి సంబంధించి అలాగే ఉండదు సార్. మామూలుగానే ఎవరి ఇయర్ పెరిగేది. ఏ ఒక్క నిత్యావసర వస్తువులు జరిగితే మనకి పెరుగుతుంది. దాంతో పోతే ఇది కూడా పెరుగుతుంది. ఎవరి ఇయర్ పెరిగేది వాళ్ళు అనిపిస్తుంది అంతే, ఇంకేం లేదు. అందరూ గోడను పెరుగుతారు కానీ అక్కడ ఏమంటే అక్కడ 4-5 రకాలు ఉంటాయి, 4-5 కంపెనీలు ఉంటాయి కాబట్టి వాళ్ళు అటు తక్కువ అనుకుంటారు. మా దగ్గర ఒకే రకం ఉంటుంది కాబట్టి వాళ్ళు అటు అనిపిస్తుంది వాళ్ళకి అంతే, ఇంకేం లేదు. రేట్లు తక్కువ ఉంది. మేము డిస్కౌంట్ లో ఇస్తున్నాం. ఆడైతే ఒకేరే చెప్తారు, మోట్లు ఇచ్చేస్తారు. వాడు మాట్లాడేందుకు ఉండదు. ఈడైతే రూపాయి అటు ఇటు మాట్లాడి తగ్గించేది ఇస్తాం మేము కూడా. మనం చూస్తున్నాం యొక్క వినియోగదారులతో ప్రస్తుతం ఈ యొక్క టపాసుల దుకాణాలు కూడా చాలా సంతోషంగా ఉన్నాయి. కొనుగోలుదారులు కొంతమంది ఉన్నారు. అన్న రేట్లు ఎలా ఉన్నాయి? టపాసులు ఎలా అనిపిస్తా ఉన్నాయి? అమ్మ మీరు చెప్పండి అమ్మ, ఎలా అనిపిస్తుంది రేట్లు అవన్నీ కూడా? ప్రస్తుతం వీరంతా కొనుగోలు చేయడానికి వచ్చినటువంటి వారితో చాలా బిజీగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ యొక్క టపాసుల దుకాణాల వద్ద చాలా సందడి నెలకొందనే చెప్పాలి. ప్రధానంగా చాలా టపాసుల దుకాణాలకు సంబంధించి ముందస్తుగా అనుమతులు తీసుకున్నటువంటి వ్యాపారస్తులంతా కూడా పెద్ద ఎత్తున రావడంతో వారంతా కూడా కొనుగోలుదారులతో బిజీగా ఉన్నటువంటి పరిస్థితి. టపాసులు కాల్చేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయంలో తల్లిదండ్రులు పిల్లల విషయంలో చాలా జాగ్రత్త వహించాలని చెప్పేసి ప్రత్యేకంగా జిల్లా అధికారులు ప్రత్యేక సూచనలు చేస్తున్నారు. వైద్యులు అయితే ప్రత్యేక సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. టపాసుల విషయంలో పిల్లలు దగ్గర చాలా జాగ్రత్త వహించాలన్నటువంటి ఆలోచనలో తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని చెప్పి వారు కోరుతున్నారు. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి.